కలియుగ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు శివుడు వరమిచ్చినట్టు ప్రజలు మీరు వరమిచ్చారు ఈ భస్మాసురుడికి. మీ ఓటుతో అధికారం వచ్చి మీ నెత్తిన చేయబెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, రేపు ఎన్నికల్లో మళ్ళీ ఆ ఓటుతో ఈ భస్మాసురుడిని వధించే బాధ్యత మీ అందరికీ ఉంది. సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఇదే కాదు, ఈరోజు నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 మీకు ఇచ్చాను. అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తాం. అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది కాకుండా మీకెవ్వరికి ఖర్చులు ఇబ్బంది లేకుండా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తాం. ఇది చేస్తాం. ముందే చెప్పా యువగళం కింద మా తమ్ముళ్ళకి ఏం చేస్తామని. రైతుల కోసం అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం. 90% సబ్సిడీ ఇస్తాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంటింటికి సురక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా కొళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీల కోసం ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం, సప్లాన్ పెడతాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఎస్సీలకు కూడా ఒక విషయం చెప్తున్నాను. సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95-96లో ఎస్సీల్లో ఏబిసిడి రిజర్వేషన్లు కేటగరైజేషన్ తీసుకొచ్చాను. మాలా, మాదిగా, అదే మరిగా మిగిలిన వర్గాలన్నీ కూడా నేను ఆ రోజే ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చాను. నేను తీసుకొచ్చిన కేటగరైజేషన్ వల్ల మాదిగలకు చాలా వరకు న్యాయం జరిగింది. ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు వచ్చాయి. మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పారు, మేము కూడా కేటగరైజేషన్ ఎస్సీలకు చేస్తామని. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళా మాదిగలకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నాం. కేటగరైజేషన్ చేసి మీకు న్యాయం చేపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ప్రోగ్రాములు చేసి మైనారిటీస్ ఆదుకుంటాం. అందరి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి సమాజంలో అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. తమిళలో నేను ఇవన్నీ చేస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే